బరాబర్ అడుగుదాం. ఈరోజు మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు పల్లె రవికుమార్ గారు మనతో కలిసి ప్రభుత్వాన్ని నిలదీస్తందుకుంటారు. బరాబర్ అడుగుదాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గలగల గోదావరి తరలిపోతుంటే మీ నోటి నుంచి గలగల బూతులు తప్ప తెలంగాణ రైతులను ఆదుకునే మాటలు వస్తలేవు. తెలంగాణలో తాగునీటి కోసం అల్లాడుతున్న ప్రజలను ఏ రకంగా మీరు ఆదుకుంటారు రాబోయే రోజుల్లో అనే మాటలు మీ నోటి నుంచి వస్తలేవు. ప్రజల దృష్టి మళ్లిస్తందుకోసం కొందరు పనికిమాలిన అభిమానులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిమానుల చెవులకు ఇనసొంపుగా ఉంటుందని అడ్డగోలు మాటలు మాట్లాడి ఈరోజు తెలంగాణ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను మీరు మర్చిపోయిన తెలంగాణ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పక్కదారి పట్టిస్తున్న బూతు మాటలతోటి పల్లె రవికుమార్ గౌడ్ గారు మనతో ఉన్నారు. రవికుమార్ గౌడ్ గారు, ఒకవైపు గోదావరి గలగల తరలిపోతుంటే ముఖ్యమంత్రి నోట్ల నుంచి గలగల మురికి మాటలు వస్తున్నాయి. గలగల మురికి ప్రవేశిస్తుంది. ఆ మురికి తెలంగాణ ప్రజలను ముంచేస్తుంది. తెలంగాణ ప్రజలు ఊపిరాడకుండా ఉక్కిరి బిక్కిరి అయిపోయినట్టుగా అనిపిస్తుంది. ఇప్పుడు వాస్తవంగా శైలేష్ గారు నిజంగా కూడా ఇవాళ ప్రత్యేక పరిస్థితులు 6 నెలల క్రితమే శాస్త్రవేత్తలు హెచ్చరించింది. ఇవాళ ఇప్పటికిప్పుడు వచ్చింది కాదు. ఎలినినో జనవరి ఫిబ్రవరి నుంచే చెప్పుకుంటూ ఆల్మోస్ట్ ఒక 7-8 నెలలుగానే వస్తుంది, రాబోతున్నాయి. దానికి ప్రత్యామ్నాయంగా ఆ పరిస్థితులు వస్తున్న నేపథ్యంలో మనకు అద్భుతంగా కలిసి వచ్చేటటువంటి అవకాశం ఏంటంటే కాళేశ్వరం. అది ఇవాళ మెదళ్ళు పుచ్చిపోయిన మెదళ్ళ వాళ్ళు, తెలంగాణ సోయిలేనటువంటి తెలంగాణ సోయిలేనటువంటి సన్నాసులు, తెలంగాణ మీద ప్రేమ లేనటువంటి వాళ్ళు, తెలంగాణ నీటి వనరులకు సంబంధించినటువంటి లోతైన పరిజ్ఞానం లేనటువంటి వాళ్ళు మాట్లాడేటటువంటి విషయాలు చూస్తుంటే వాళ్ళ బాధ అనిపిస్తున్నది, గుండె తరుముకపోతుంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఈ రోజు వరకు ముఖ్యమంత్రితో సహా ఎవరికి కాళేశ్వరం సమగ్ర స్వరూపమే అర్థం కాలే. ఇప్పటికీ వెటకారంగా మాట్లాడటము, బలుపు మాటలు మాట్లాడటము, తెలంగాణ అంటే లెక్కలేనితనమే తప్ప నిజంగా కూడా కాళేశ్వరం అవసరం అనేది కేసీఆర్ గారు మొత్తంగా లోతైనటువంటి ముందు చూపేందంటే ఇయాలటి పరిస్థితులకు ఇవాళ ఉత్పన్నంగా అవుతున్నటువంటి ఇంకా పరిస్థితి ముందే ఊహించి ఒక అద్భుతమైన పరిష్కారంగా కాళేశ్వరం ఎల్లినో కొత్త కాదు ప్రపంచానికి. ఎల్లినో వస్తుంది, ఎప్పుడు వస్తుందో తెలియదు. వస్తుందనేది ప్రపంచానికి మొత్తానికి తెలుసు. వచ్చినప్పుడు ఎట్లా ఉండాలని ఆలోచించిందే కేసీఆర్ గారు. 100% దానికి ఆ పరిష్కారంగా ఇవాళటి కాదు, భవిష్యత్తులో 100 సంవత్సరాలకు కూడా ఇటువంటి సమస్య వచ్చినా కూడా దానికి ఇది ఒక పరిష్కారంగా ఒక వరప్రదాయినిగా ఉండాలన్న ఉద్దేశంతో కేసీఆర్ గారు మేడిగడ్డ దగ్గర దీని కాళేశ్వరము అనే దాన్ని ఒక 3 దశల మేడిగడ్డ, ఎల్లంపల్లి, SRSP మనకి ఇక మళ్ళీ అదొక సబ్జెక్టు, మళ్ళీ లోతులో కూడా అటు వెళ్ళిపోతాం. దాంతో ఎందుకు అంటే ఎటువంటి పరిస్థితుల్లో కూడా, ఎంత కరువు దుర్భిక్ష పరిస్థితుల్లో కూడా నీళ్ళు ఉండగలిగేది, వాటర్ అవైలబిలిటీ ఉండేది ఒక ప్రాణహితలోనే. ఎందుకంటే ప్రాణహిత కూడా క్యాచ్మెంట్ అంతా కూడా దండకారణ్యం ఉంటుంది కాబట్టి, దండకారణ్యం ఉంటుంది. అక్కడ హ్యాబిటేషన్స్ తక్కువ, వాటర్ యూటిలైజేషన్స్ తక్కువ, రిజర్వాయర్స్ లేవు, నీళ్ళంతా మనకు వచ్చేస్తాయి. కాబట్టి ఎప్పుడు వాటర్ అవైలబిలిటీ ఉంటుంది, సంవత్సరం పొడుగునా ఉంటుంది. కష్టకాలంలోనే కాదు, సంవత్సరం పొడుగునా వాటర్ అవైలబిలిటీ ఉంటుంది. కాబట్టి అక్కడ కేసీఆర్ గారు మేడిగడ్డ కింద దాన్ని తీసుకొచ్చి మేడిగడ్డ దగ్గర దాన్ని చేసి ఆ మేడిగడ్డ నుంచి అన్నారం, సుందిల్లా, ఎల్లంపల్లి, ఇంకా అక్కడి నుంచి మిడ్మానేరు అనేది ఒక హబ్ లాగా, వాటర్ హబ్ లాగా క్రియేట్ చేసి అక్కడి నుంచి డ్రింకింగ్ వాటర్ కోసం, హైదరాబాద్ లాంటి మహానగరానికి డ్రింకింగ్ వాటర్ కోసం, తర్వాత అక్కడే ఉన్నటువంటి మనకు రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్ కంపెనీ NTPCకి మనకు మిషన్ భగీరథ, కరీంనగర్, పెద్దపల్లి, మంచిర్యాల ఆ పరిసరాల్లో ఉన్నటువంటి పట్టణాలకు, తెలంగాణలో ఉన్నటువంటి అనేక గ్రామాలకు ఇదంతా కనెక్టెడ్గా ఒక ఏర్పాటు చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి వ్యవస్థ అది. దాని సమగ్ర స్వరూపం టెక్నికల్ వీళ్ళకి అది ఏది అర్థం కాలేదు. ఇవాళ వాస్తవంగా కేసీఆర్ గారు అంచనా ప్రకారంగా ఊహించినట్టుగానే ఏం జరిగింది, ఇంత జరుగుతుంటే కూడా మొన్నటి వరకు ఒక 15-20 రోజులుగా మనకు మేడిగడ్డ దగ్గర, కన్నెపల్లి దగ్గర అద్భుతమైనటువంటి వాటర్ దాదాపు 95,000 లక్ష క్యూసెక్ల వరకు మినిమం 90-95,000కు తగ్గకుండా ఓ రోజు 1,20,000, 1,10,000, 1,05,000 ఒక 15-20 రోజులు 95,000కు తగ్గకుండా
అట్లా వరద ప్రవాహం వెళ్ళిపోయింది. మనకు నిజంగా కూడా కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర ఏంటి 93 మీటర్ల మట్టం దగ్గర మనం కన్నెపల్లి మోటార్లు ఆన్ చేస్తే చాలు వాటరు మనం లిఫ్ట్ చేసుకునేటువంటి ఎత్తిపోసుకునేటటువంటి అవకాశం ఉంది. నెత్తిన నోరు పెట్టి మొత్తుకున్నాం. ఈ పరిస్థితి రాకముందే కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, మేము అయ్యా వాటర్ ఉంది కన్నెపల్లి దగ్గర పంప్ హౌజులు ఎత్తిపోయండి అని చెప్పేసి చెప్తే ఏం మాట్లాడతారండి? ఏమైనా పొంతన ఉందా? కన్నెపల్లి పంప్ హౌజులు ఆన్ చేయండి అంటే ఏం మాట్లాడినాడు ముఖ్యమంత్రి? ఏం మాట్లాడిండు? మేడిగడ్డనట అది కుంగిపోయింది, స్టోర్ చేసి నిల్వ చేసి ఎత్తిపోమని చెప్పేస్తే భద్రాచలం 40 ఊర్లు మునిగిపోతాయని చెప్పేసి మునిగిపోతాడు, 40 ఊర్లు పోతాయని చెప్పిండు. అసలు నిజంగా అక్కడ వాస్తవ పరిస్థితి చెప్పింది ఏంటిది? మేడిగడ్డ దగ్గర రిజర్వాయర్, మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర వాటర్ స్టోర్ చేయాల్సిన అవసరం లేదు. ఆ అవసరం లేకుండానే న్యాచురల్గానే ఇటువంటి కష్టకాలంలో వచ్చినటువంటి వరదని ఒక 15-20 రోజులు మనకు అద్భుతంగా అవకాశం ఉంది కాబట్టి వాటిని ఎత్తిపోసుకుంటే కష్టకాలంలో మనకు ఈ ఎల్లంపల్లి, మిడ్మానేరు, ఎల్ఎండి, అన్నపూర్ణ, రంగనాయక సాగర్ ఇక్కడి వరకు హైదరాబాద్ వరకు ఉన్నటువంటి 15 రిజర్వాయర్లని 15 కాదు కదా 15 రిజర్వాయర్లలో వాటరు ఎంత అవకాశం ఉంటే అంత నింపి పెట్టుకుంటే కనీసం కష్టకాలంలో డ్రింకింగ్ వాటర్ మన కెపాసిటీలు చూసుకుంటే మల్లన్న సాగర్ 50 టీఎంసీలు, కొండ సూచమ్మ సాగర్ 15 టీఎంసీలు, రంగనాయక సాగర్ 3.5 టీఎంసీలు, అనంతగిరి రిజర్వాయర్ 3.5 టీఎంసీలు, ఇంత నీళ్లు స్టోర్ చేసుకునే అవకాశం ఉంది మనకు. ఒక ఓన్లీ కాళేశ్వరం ద్వారానే నిర్మాణం చేసినటువంటి 141 వాటర్ టీఎంసీల వాటర్ స్టోరేజ్, దానికి అదనంగా ఎల్లంపల్లి 20 టీఎంసీ స్టోరేజ్, మళ్ళీ మనకు మిడ్మానేరు 25 టీఎంసీల స్టోరేజ్, ఆల్మోస్ట్ 183 టీఎంసీల వాటర్స్ని ఏకకాలంలో స్టోర్ చేసుకునేటటువంటి వాటర్ ఉంది. ఇప్పటికే మనం ఈ పుణ్యాత్ములు కన్నెపల్లి దగ్గర వదిలిపెట్టడం వల్ల దాదాపు 70-80 టీఎంసీల కిందికి వెళ్ళిపోయినాయి. మనం ఇక్కడ వదిలేస్తే కళ్ళ ముందు పట్టిసీమ దగ్గర చంద్రబాబు నాయుడు ఈయన గురువు అక్కడ లిఫ్ట్ చేసి నింపి పెట్టుకున్న కళ్ళ ముందు కనిపించింది, ఇంకా కనిపిస్తూనే ఉన్నది. పట్టిసీమ దగ్గర నీళ్ళని ఎత్తిపోయగలిగినప్పుడు కన్నెపల్లి దగ్గర ఎందుకు ఎత్తిపోయలేము? ఇక్కడి నుంచి వదిలేసిన వాటరే కదా. నీళ్లు లేవు అని చెప్తారు, ముఖ్యమంత్రి చెప్తాడు, మంత్రులు చెప్తారు, వీళ్ళకు మెదళ్ళు ఉన్నటువంటి ప్రజలకేమో ఆ నీళ్లు కళ్ళ ముందల నుంచి పోతున్నాయి, ప్రజలకు కనిపిస్తున్నా కూడా వీళ్ళు మాత్రం మభ్యపెట్టే ప్లాన్ చేస్తున్నారు. మభ్యపెట్టడగా మోసం, వంచన, ద్రోహం. వీళ్ళకి ఏముంటుందంటే ప్రజలంటే లెక్కలేదు, ప్రజలంటే వీళ్ళకు ఒక పురుగులతో సమానం. తెలంగాణ అంటే లెక్కలేదు, సోయి లేదు వీళ్లకు, ఏది పడితే అది మాట్లాడటము. ఇంకా పైగా ఇది చెయ్యొచ్చు అని చెప్పేసి ఆఖరికి వీళ్ళ దౌర్జన్యము, దాస్తికం ఎక్కడి వరకు వచ్చిందంటే రిటైర్డ్ ఇంజనీర్లు మాట్లాడితే కూడా కన్నెపల్లి దగ్గర మేడిగడ్డ దగ్గర స్టోర్ చేయకుండానే నీళ్ళని ఎత్తిపోయొచ్చు, మోటార్లు ఆన్ చేస్తే చాలు ఎత్తిపోసుకోవచ్చు, వాటర్ వస్తుంది, పుష్కలంగా ఉంది అని చెప్పినటువంటి రిటైర్డ్ ఇంజనీర్లను కూడా ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడినారు? వీళ్ళకంటే బెల్ట్ ట్రీట్మెంట్ ఇవ్వలేదట. బెల్ట్ ట్రీట్మెంట్ ఇవ్వకపోవడం, జైల్లో పెట్టకపోవడం వల్ల వీళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు. అంటే మీరు చేసే మోసాన్ని, ద్రోహాన్ని, వంచనని, ప్రజల్ని గాలికి వదిలేసిన దాన్ని ఎవరు ప్రశ్నించినా, ఎవరు మాట్లాడినా మీరు బ్లాక్మెయిల్ చేస్తారన్నట్టు, మీరు బెదిరిస్తారన్నట్టు, వాళ్ళ గొంతు నొక్కుతారన్నట్టు, అంతే కదా. పాపం రిటైర్ ఇంజనీర్లు శ్యాంప్రసాద్ రెడ్డి గారి మీద నోటికి వచ్చినట్టు మాట్లాడిండండి దామోదర్ రెడ్డి గారు. పాపం వీళ్ళంతా కూడా ఇవాళ ఎప్పుడో రిటైర్ అయినటువంటి వాళ్ళు తెలంగాణ మీద ప్రేమతోటి, తెలంగాణ నీటి వనరులు ఇప్పటికే సమైక్యాంధ్రలో అన్యాయం అయిపోయింది, తెలంగాణ కరువు పరిస్థితులు, దుర్భిక్ష పరిస్థితులతోటి అల్లాడిపోయింది, ఇప్పటికైనా కొంచెం చేసుకోవాలన్నటువంటి దానితోటి బాధ్యతగా వాళ్ళు నిజంగా ఎవరు 70 సంవత్సరాల లోపు ఉన్నోళ్ళు కాదు, 70-75 సంవత్సరాల పెద్ద మనుషులు వాళ్ళు. తెలంగాణ సోయి వాళ్ళ వయసు పర్మిట్ చేయకపోయినా కూడా చెట్లు పుట్టలు వాళ్ళు కాలువల పొంటి, వాగుల పొంటి, నదుల పొంటి, అడవులల్లా తిరిగి తెలంగాణ పట్ల ఒక కన్సర్న్డ్గా పనిచేసినటువంటి వాళ్ళు. వాళ్ళ పట్ల ఏముండాలి, మీరు ఎట్లా ఉండాలి? ఒక పెద్దరికంగా వాళ్ళు, సరే రాజకీయంగా మేమేం మాట్లాడినా కూడా అరే వీళ్ళు కొంచెం ఒక తెలంగాణ పట్ల ఒక కన్సర్న్తో మాట్లాడుతున్నారు కాబట్టి వాళ్ళ సూచనలన్నా గౌరవించి అమలు చేసేటట్టుగా ఉండాలి. కానీ మీరు చేస్తున్నది ఇది కాదు, నీళ్లున్నాయి, ఇవి చేసుకోవచ్చు అని చెప్పేసి సాధ్యాసాధ్యాలని కూడా ఇంజనీరింగ్ భాషలో చెప్పినా కూడా మీరు వెటకారంగా, రాజకీయంగా
క్రిమినల్ భాషని వాళ్ళ పట్ల క్రిమినల్ భాషనే నేరపూరితమైన వాళ్ళు నీళ్లలో కాళేశ్వరంలో కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు మాత్రమే చూస్తుంది కానీ ప్రజల ప్రయోజనాలను చూస్తలేదు. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఈ రిజర్వాయర్లు ఏ రిజర్వాయర్ అయితే మనం కట్టుకున్నామో మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, రంగనాయక సాగర్, అనంతగిరి రిజర్వాయర్, ఆ రిజర్వాయర్ల కింద అనేక చిన్న చిన్న చెరువులు ఉన్నాయి, పెద్ద పెద్ద చెరువులు ఉన్నాయి. వాటిల్లో ఇంతకుముందు ఎంత నీటి మట్టం ఉండే, ఇప్పుడు ఎంత నీటి మట్టం ఉంది? ఈ నిర్వాకం కాంగ్రెస్ పార్టీది కాదా? బరాబర్ అడుగుదాం. తెలంగాణ ప్రజలు ఇప్పుడు నేను చెప్పబోయే అంకెలను జాగ్రత్తగా గమనించాలి. తెలంగాణ ప్రజలు ఈ అంకెలను మైండ్లో పెట్టుకోవాలి, జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఈ కరువు తీసుకొచ్చిందని ఈ అంకెలు చెప్తాయి. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం, మల్లన్న సాగర్ పూర్తి సామర్థ్యం 50 టీఎంసీలు. మల్లన్న సాగర్ పూర్తి సామర్థ్యం 50 టీఎంసీలు అయితే ఇప్పుడు అక్కడ ఉన్న నీటి విలువ 12.5 టీఎంసీలు మాత్రమే. 12.5 టీఎంసీలు మాత్రమే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఈ ప్రాజెక్టులన్నీ మనం కట్టుకున్నాం. మా నీళ్లు మాకే కావాలని ప్రాజెక్టులను కట్టుకున్నాం, ఆ ప్రాజెక్టులను నింపుకునే ప్రయత్నం చేసినాం. మల్లన్న సాగర్లో 18 సెప్టెంబర్ 2022 నాడు 18 సెప్టెంబర్ 2022 నాడు మల్లన్న సాగర్లో 20 టీఎంసీల నీళ్లను మనం అక్కడ నింపుకున్నాం. ఇంజనీర్లు చెప్పిండ్రు 21 టీఎంసీలు చాలు సార్, మనము 21 టీఎంసీలు నింపుకుందాం, ఆ తర్వాత 21 పైన ఉన్నాయన్ని కిందికి ఇడుస్తామని 20 టీఎంసీలు నింపి 20 టీఎంసీల పైన వచ్చిన నీటిని కిందికి ఇడిచిపెట్టిన. కొండపోచమ్మ సాగర్ పూర్తి సామర్థ్యం 15 టీఎంసీలు. కొండపోచమ్మ సాగర్ పూర్తి సామర్థ్యం 15 టీఎంసీలు. ఇప్పుడున్నది 3.8 టీఎంసీలు. కొండపోచమ్మ సాగర్ కట్టిన తరువాత 15 టీఎంసీల పూర్తి సామర్థ్యం అయితే 2023కు ముందు పూర్తి సామర్థ్యంలో నీటిని మనం నింపుకున్నాం. అక్కడ పూర్తి సామర్థ్యంలో నీళ్లను మనం అక్కడ వాడుకున్నాం, అక్కడ నింపినాం. ఆ కొండపోచమ్మ సాగర్లో నింపినాం, 15 టీఎంసీలు నింపినాం. రంగనాయక సాగర్ పూర్తి సామర్థ్యం 3.5 టీఎంసీలు. ఇప్పుడున్నది 1.2 టీఎంసీలు. అంటే 33% మాత్రమే నీళ్లున్నాయి ఇప్పుడు అక్కడ. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మనం కట్టుకున్న ఈ రంగనాయక సాగర్ ప్రాజెక్టు 2023కు ముందు పూర్తి సామర్థ్యం అంటే 3.5 టీఎంసీలు అక్కడ స్టోర్ చేసి చూపించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. కానీ ఈరోజు ఏముంది పరిస్థితి? 33% మాత్రమే, 1.2 టీఎంసీలు మాత్రమే. ఈ 3 ప్రాజెక్టులు తీసుకుంటే మనం దాదాపు 38 టీఎంసీలు ఈ 3 ప్రాజెక్టులోనే తెలంగాణ రాష్ట్రంలో మనం దాన్ని స్టోర్ చేసుకుంటే ఇప్పుడు ఆ 3 ప్రాజెక్టులో కలిపి మనకున్నది 17 టీఎంసీలు మాత్రమే. ఎక్కడ 38 టీఎంసీలు, ఎక్కడ 17 టీఎంసీలు? రవికుమార్ గౌడ్ గారు ఇంతకుముందు నేను చెప్పిన లెక్కలు మనం చూసినాం. మనం కట్టుకున్న ప్రాజెక్టులు అన్నింటిలో కూడా ఈ కన్నేపల్లి పంపులు కానివ్వండి, లేకపోతే మిగతా పంప్ హౌస్లన్నీ ఆన్ చేసుకొని ఈ రిజర్వాయర్లలో పూర్తి సామర్థ్యం నీటి మట్టం మనం పెట్టుకున్నాం. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అబద్ధాల మాటలు మాట్లాడుతుంది, ఈ ఎండబెడుతుంది ఈ రిజర్వాయర్లని. మీరు చెప్పింది అక్షరాల నిజం. ఎందుకంటే మీరు చెప్పింది ప్రభుత్వం ఇచ్చిన లెక్కలు అవన్నీ కూడా ఖచ్చితంగా ప్రభుత్వం ఇచ్చిన లెక్కలే. ఎవ్రీ డే వాటర్ రిజర్వ్ లెవెల్స్ని వాటర్ ఎవ్రీ డే రిలీజ్ చేస్తుంది. ఇన్ఫ్లో ఎంత, అవుట్ఫ్లో ఎంత, స్టోరేజ్ ఎంత, డెడ్ స్టోరేజ్ ఎంత, ఇప్పుడు ప్రెసెంట్ అవైలబిలిటీ ఎంత అన్నది, మళ్ళీ అందులో ఉపయోగించుకోవటానికి అవకాశం ఉన్న వాటర్ కూడా ఎంత అన్నది ప్రతిదీ అధికారికంగా లెక్కలు, ఆ లెక్కల ప్రకారం. ఇవాళ ఇప్పటికీ మొత్తం ఎక్కడ తీసుకున్నా కూడా ఇంకొక 15-20 రోజులు కనుక దాటితే, వర్షాలు రాకపోతే అసలు హైదరాబాద్ లాంటి మహానగరానికి డ్రింకింగ్ వాటరే సమస్యగా వచ్చాయి. ఎందుకంటే ఎల్లంపల్లి నుంచి మెయిన్ సోర్సు ఎల్లంపల్లి. హైదరాబాద్ మహానగరానికి కృష్ణ, మన హిమాయత్ సాగరు, ఉస్మాన్ సాగరు, సింగూరు, మంజీరా వీటితో పాటు అవి ఇప్పటికే అడుగంటిపోయినాయి. వాటిలో కూడా కృష్ణ ఫేజ్ 1 ఫేజ్ 2 వాడుకునే పరిస్థితి లేదు. ఇక్కడ మనకి ఆ సమస్య అన్ని అడుగంటిపోయింది. 312 టీఎంసీలు దాని ఫుల్ కెపాసిటీ అయితే వాళ్ళ వాడుకోగలిగే వాటర్ ఎంత ఉందంటే 6 టీఎంసీలు, ఓన్లీ 6 టీఎంసీస్ ఇప్పటికి మనం వాడుకోగలిగేది. ఏంటిది అసలు? డ్రింకింగ్ వాటర్కి ఏం వాడుకుంటాము, వ్యవసాయానికి ఏంది, ఇవంతా సేమ్ శ్రీశైలం అంతే.
వ్యవసాయానికి మర్చిపోండి, లేదు ఇంకా డ్రింకింగ్ వ్యవసాయానికి మర్చిపోండి, తాగునీరు వస్తే చాలు జనానికి అన్నట్టు ఉన్నది. శ్రీశైలం అదే పరిస్థితి, జూరాల అదే పరిస్థితి. మనకు డిఫరెంట్ సోర్సెస్ ఉన్నాయి డ్రింకింగ్ వాటర్ కోసం. ఏ సోర్స్ కూడా డెడ్ స్టోరేజ్కి వచ్చింది. వర్షాలు రాకపోతే వాడుకోకపోయింటే 15-20 రోజుల్లో ఎక్కడికక్కడ ఇవాళ కుప్పగూలిపోతే డ్రింకింగ్ వాటర్ సమస్య వస్తుంది. మెయిన్ హైదరాబాద్కు ఎల్లంపల్లి 10 పుష్కలంగా వాటర్ పోగా ఇవాళ దాని కెపాసిటీ ఇవాళ ఎల్లంపల్లి 21 TMCలు అయితే అక్కడ ఉన్నది నామమాత్రంగా డెడ్ స్టోరేజ్కి దగ్గరకు వచ్చేసింది. దాంతో ఇప్పుడు ఏమైంది, పర్ డే 331 క్యూసెక్ల వాటర్ని హైదరాబాద్ పంపించాలి అక్కడి నుంచి. ఇప్పటికి 275 TMC క్యూసెక్లని తగ్గించి, అంటే ఆల్మోస్ట్ 30% ఇప్పటికే తగ్గించి 15 రోజులుగా తగ్గించే పంపిస్తున్నారు హైదరాబాద్. ఇక డే బై డే దాన్ని తగ్గించాల్సిందే. 331 క్యూసెక్లని అంటే 10 TMCలు సంవత్సరానికి అక్కడి నుంచి వాళ్ళే నెలకు 0.88 TMCలు వాడుకునేటట్టుగా దాన్ని డిజైన్ చేసిండ్రు. అంటే పర్ డే 330 క్యూసెక్ల వాటర్ని హైదరాబాద్ పంపిస్తారు ఎల్లంపల్లి నుంచి. ఇవాళ 270కి తగ్గించి పంపిస్తున్నారు, వస్తున్నాయి అక్కడి నుంచి. ఇక ఇంకో రోజులైతే పోతున్నా కొద్దీ వెళ్ళిపోతుంది. డెడ్ స్టోరేజ్ దగ్గరికి వచ్చిన తర్వాత ఇక 0కు వచ్చేస్తుంది. ఆ తర్వాత హైదరాబాద్ లాంటి మహానగరానికి 1 కోటికి పైగా జనాభా ఉండి మరి నిరంతరం లక్షల మంది వచ్చిపోయేటటువంటి వాళ్ళ తాగునీటి అవసరాలకి అటు సింగూరు డెడ్ స్టోరేజ్కి వచ్చింది, అటు మంజీరా డెడ్ స్టోరేజ్కి వచ్చింది, మనకు ఉస్మాన్ సాగరు, హిమాయత్ సాగరు ఆల్మోస్ట్ డెడ్ స్టోరేజ్లో ఉంది. మనకు శ్రీశైలం నుంచి వచ్చేటటువంటిది డెడ్ స్టోరేజ్లో ఉంది. నాగార్జున సాగర్ డెడ్ స్టోరేజ్లో వచ్చింది. నీళ్ళు హైదరాబాద్కి మూసి కూడా ఆల్మోస్ట్ డెడ్ స్టోరేజ్. రవి గారు, ఇక్కడ నుంచి వస్తారు నీళ్ళు. హైదరాబాద్కు డ్రింకింగ్ వాటర్ విషయానికి వచ్చేసరికి హైదరాబాద్లో కనుక మంచినీటికి తాగునీటికి ఇబ్బంది ఏర్పడిందంటే హైదరాబాద్ ఇమేజ్ మొత్తం దేశంలోనే దెబ్బతింటుంది. ఎంత హైదరాబాద్ ఇమేజ్ని ఏ రకంగా మనం తీసుకుపోయినామో, ఒకవేళ హైదరాబాద్లో వాటర్ షార్టేజ్ కనుక వస్తే హైదరాబాద్లో పనిచేస్తున్న వాళ్ళు, హైదరాబాద్లో ఉంటున్న వాళ్ళు కనుక ఈ వాటర్ షార్టేజ్ని ఎదుర్కొంటే ఈ వచ్చే వార్తలని, వాళ్ళు ఎదుర్కొనే సమస్యలని ఈరోజు సోషల్ మీడియా వేదికగా వాళ్ళు పంచుకుంటే హైదరాబాద్ ఇమేజ్ దెబ్బతింటుంది. హైదరాబాద్కి రావాల్సిన పెట్టుబడులు రావు, ఇప్పటికే ఏం వస్తలేవు, వచ్చిన పెట్టుబడులు తరలిపోతున్నాయి. ఆ ఇమేజ్ దెబ్బతినడం వల్ల తెలంగాణకు తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉంది. శైలేష్ గారు, నిజంగా మీరు చెప్పింది నిజం. రేవంత్ రెడ్డి గారు కోరుకుంటుంది కూడా అదే. ఎందుకంటే ఆయనకు గురుదక్షిణ ఇవ్వాలి. ఇక్కడ మీకు హైదరాబాద్కు డ్రింకింగ్ వాటర్ సమస్య వస్తే జనం అల్లకల్లోలం అయిపోతారు. ఇంకా డ్రింకింగ్ అనేది మిగతా అవసరాలు ఏమన్నా పక్కకు పెట్టండి, కానీ డ్రింకింగ్ వాటర్ అయితే అవాయిడ్ చేయలేరు కదా, అవాయిడ్ చేయలేం కదా. దానివల్ల ఇప్పటికే హైదరాబాద్లో చాలా చోట్ల ట్యాంకర్లు స్టార్ట్ అయినాయి ఆల్రెడీ. వర్షాకాలంలో ట్యాంకర్లు తెచ్చుకోవటము అపార్ట్మెంట్స్లలో, గేటెడ్ కమ్యూనిటీస్లో ఇప్పటికీ కూడా 15,000 తక్కువ కాకుండా ట్యాంకర్లు బుక్ అవుతున్నాయి. ఇక మీరు చెప్పే లెక్క ఇప్పటికి అది ఆ లెక్క కూడా ఉంటుంది. ఇక అది పెరుగుతుంది. ఇంకా ఇప్పటికే ట్యాంకర్లు మళ్ళీ ఆల్రెడీ అసలు ఈ 9.5 కేసీఆర్ గారి హయాంలో 9.5 ఏళ్లలో అవసరం తీరిపోయింది. మళ్ళీ ట్యాంకర్లను వందలు వేలు ట్యాంకులు తెచ్చుకునే పరిస్థితి స్టార్ట్ అయింది. మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డు వాళ్ళే 15,000 ట్యాంకర్లు, బయట ప్రైవేట్ ట్యాంకర్లు దాదాపు డబుల్ ఉంటాయి, దీనికంటే డబుల్ ఉంటాయి. అంటే దాదాపు 20,000 నుంచి 30,000 వరకు ప్రైవేట్ ట్యాంకర్లు, 25-30,000 ట్యాంకర్ల వాటర్ ఆల్రెడీ సప్లై అవుతుంది. అయితే రేపు ఇప్పుడు కొంత వాతావరణం ఇప్పుడు ఉంది, గ్రౌండ్ వాటర్ అక్కడిక్కడ ఉంది కాబట్టి ఉంది. రేపు వర్షాలు ఇప్పటికే దుర్భిక్ష పరిస్థితులు, వర్షాభావ పరిస్థితుల కారణంగా ఆ గ్రౌండ్ వాటర్ కూడా మ్యాక్సిమం అవకాశం ఉండదు. ఇంకా అప్పుడు ఎక్కడి నుంచి వస్తాయి వాటర్? నిజంగా కొనుక్కుందామన్నా కూడా దొరకని పరిస్థితి. కానీ ఇవాళ నిజంగా అవకాశం ఉన్నటువంటి దాన్ని వదిలేసిండ్రు కిందికి పట్టిసీమకు. మన కళ్ళ ముందు 15 రోజులుగా 20 రోజులుగా పట్టిసీమ దగ్గర పంప్ హౌజులు అద్భుతంగా ఎత్తిపోసుకుంటుంటే చూసినాం. ఎందుకు అంటే ఇక్కడ మనం కన్నెపల్లి దగ్గర ఇక్కడ మేడిగడ్డని ఎండబెడితే, మేడిగడ్డని ఆ విధంగా పడావు పెడితేనే కిందికి వాటర్ పోతుంది. అందుకోసమే దాదాపు 34 నెలలుగా మేడిగడ్డ దగ్గర 2 పిల్లర్లలో వచ్చినటువంటి చిన్న సాంకేతిక సమస్యని రిపేర్ చేయకుండా సమస్యను పరిష్కరించకుండా కేవలం ఇంజనీరింగ్ సమస్యగా చూసి దాన్ని పరిష్కరించుంటే ఈ పాటికి ఎప్పుడు అయిపోయేది. ఆ పని చేయకుండా ఇవాళ దాన్ని అట్లా పెట్టిండ్రు. ఈ కరువు పరిస్థితుల్లో కూడా కన్నెపల్లి దగ్గర సరే అది ఎండబెడితే అట్లా పడవ పెడితే పెట్టిండ్రు. కన్నెపల్లి పంప్ హౌజులన్నా ఆన్ చేసి వాటర్ని ఎత్తిపోయండి ఉన్నప్పుడే
మనం రిజర్వాయర్లు కట్టి పెట్టుకున్నాము, ఆ రిజర్వాయర్లను నింపి పెట్టుకుంటే ప్రజల్ని ఒక సంవత్సరం పాటు కరువు కాలం నుంచి కష్టకాలంలో నీళ్ళు ఇచ్చి కాపాడుకోవచ్చు అని చెప్పేసి టీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితి 6 నెలలుగా మొత్తుకుంటుంది అడ్వాన్స్గా. ఇంకా వరదలు రాకముందే చెప్పినాం, వరదలు వస్తాయి, వరదలు ఇచ్చినప్పుడు ప్రాణహితలో వాటర్ ఉంటుంది, వచ్చినప్పుడు కన్నెపల్లి నుంచి అక్కడి నుంచి ఎత్తిపోయొచ్చు అని చెప్పేసి చెప్పినాం. ఎత్తిపోసిన తర్వాత వరదలు రాకముందు చెప్పినాం, వరదలు వస్తుంటే నెత్తిన నోరు పెట్టుకొని మొత్తుకొని చెప్పినాం. అయినా వినకపోతుంటే నీళ్ళు ఇవ్వని పిచ్చి మాటలు మాట్లాడుతుంటే కూడా కేటీఆర్ గారి నాయకత్వంలో అందరం కూడా అక్కడికి కన్నెపల్లి దగ్గర పోయి తెలంగాణ సమాజానికి చూపించినాం. రైట్ రవి గారు, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మంచినీరు, తాగునీరు, సాగునీరు ఇవే కాదు, కరెంటు కష్టాలు కూడా రాబోతున్నాయి దీనివల్ల. ఎందుకంటే హైడల్ ఉత్పత్తి అసలు జరుగుతలేదు, థర్మల్ ఉత్పత్తి సగానికి సగం పడిపోయింది తెలంగాణ రాష్ట్రంలో. 80 మిలియన్ యూనిట్లను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొంటుంది. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత సమస్యలన్నీ ఇట్లా ఉంటే, తాగునీటి సమస్య, సాగునీటి సమస్య, కరెంటు సమస్యలన్నీ ఇట్లా ఉంటే ముఖ్యమంత్రి ఎందుకు బూతులు మాట్లాడుతున్నాడు? ముఖ్యమంత్రి ఎందుకు సహనం కోల్పోయి మాట్లాడుతున్నాడు? ఎందుకు విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్నాడు? ప్రజలు వినరాని భాషలో మాట్లాడుతున్నాడు. ఎందుకు ముఖ్యమంత్రి అట్లా మాట్లాడుతున్నాడు? ఏం ఆశించి మాట్లాడుతున్నాడు? బరాబర్ అడుగుదాం. సాగునీరు లేక రైతులు అల్లాడుతుంటే, తాగునీరు లేక ప్రజలు అల్లాడుతుంటే, విద్యుత్తు సంక్షోభం మన ఇంటి ముందల నిలబడ్డది, ఎప్పుడు ఇండ్లకు వచ్చేసి మన కరెంటు బంద్ చేస్తుందో తెలియదు. ఇవన్నీ ఉంటుంటే ముఖ్యమంత్రి మాత్రం వాటి గురించి మాట్లాడకుండా, వాటి గురించి మీటింగ్లు పెట్టకుండా ఎక్కడికక్కడ మీటింగ్లు పెట్టి ప్రజలను అవమానపరిచే విధంగా, ప్రతిపక్షాలను అవమానపరిచే విధంగా, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, తెలంగాణ తొలి ప్రభుత్వాన్ని అవమానపరిచే విధంగా ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుతున్నారు. ప్రజలు వినరాని భాషను ఆయన మాట్లాడుతున్నాడు. రేవ్ గారు, ఇవన్నీ ఇన్ని సమస్యలు ఉంటే ఇక రాబోయే రోజుల్లో ఎట్లా ఉంటుందని చెప్పేసి ప్రతి ఒక్కరూ చర్చించుకుంటుంటే, రైతులు, విద్యార్థులు ప్రతి ఒక్కరూ చర్చించుకుంటే, ముఖ్యమంత్రి మాత్రం అది ఏది పట్టనట్టుగా ఆయన నోటి నుంచి మురికిని వారిస్తున్నాడు. బూతులు తప్ప తెలంగాణ ప్రజలు ఒక అవకాశం ఇచ్చిండ్రు, ఒక ఆలోచనతోటి కొంత తనకు తెలియకపోయినా కూడా యంత్రాంగం ఉంటుంది, వ్యవస్థ ఉంటుంది. ఆ వ్యవస్థ నుంచి తెలుసుకొనైనా ఈ సమస్యకు ముందు చూపుగా ఏం చేద్దాము, అప్పటికప్పుడు తక్షణంగా ఏం చేద్దాం అన్నటువంటిది ఒక విజ్ఞత కానీ బాధ్యత కానీ లేనటువంటి వ్యక్తి ఈ తెలంగాణ రాష్ట్రానికి ఈ సమయంలో ముఖ్యమంత్రి ఉండటం అనేది తెలంగాణ ప్రజలు తీసుకున్నటువంటి అతిపెద్ద దురదృష్టం. బహుశా భారతదేశంలో ఇప్పటికీ స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇట్లాంటి భాష మాట్లాడుంటాడు. ఎందుకు అంటే ఇవాళ మీ భారత రాష్ట్ర సమితి చెప్తున్నది ఈ పరిస్థితి వస్తుంది, దీనికి పరిష్కారం ఏందని చెప్తాను. ఖమ్మంలో రైతు భరోసా అని చెప్పేసి మీటింగ్ పెట్టిండు. ఏం మాట్లాడి చూసినాం కదా, దానికంటే ముందు శిల్పకళా వేదికలు పెట్టిండు. అంతకంటే ముందు అక్కడ రైతు భరోసా ఉంది, శిల్పకళా వేదికలు పెట్టిండు. ఏం మాట్లాడిండు? వరంగల్ సభ పెట్టిండు, నల్గొండల సభ పెట్టిండు. ఏం మాట్లాడిండు? మీరు రైతుల దగ్గరికి పోయి, రైతులతో ముఖ్యంగా ఈ 3 సభల కాంటెక్స్ట్ కూడా రైతుల సందర్భం. రైతుల దగ్గరికి పోయి మీరు ఏం చెప్పాలి? అనుకోకుండా దుర్భిక్ష పరిస్థితులు ఉన్నాయి, కష్టకాలం వస్తున్నది, మీరు అధైర్యపడొద్దు, మీరు అధైర్యపడి ఇబ్బంది పడొద్దు, ప్రభుత్వం మిమ్మల్ని కాపాడుకుంటుంది, ఏం చేయాలనో అది చేస్తుంది అని చెప్పేసి ఒక భరోసా కల్పించాలి ప్రభుత్వం. కానీ ఆ పని చేయలే. మాట వరుస కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ మాట మాట్లాడలే. అందుకోవడమే ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పకుండా ప్రతిపక్ష నాయకుల రక్తాన్ని చల్లితే పంటలవే వండుతాయని చెప్పేసి అంత బాధ్యతారహితంగా మాట్లాడుతారు. ఎంత బాధ్యతారహిత్యం అంటే నీకు నిజంగా కూడా ఏ మాట ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడవచ్చు ఆ మాట ఏంటి? ప్రతిపక్షంగా, ఒక ప్రధాన ప్రతిపక్షంగా తెలంగాణని ఈ దేశంలో 36 పార్టీలను ఒప్పించి మెప్పించి, మెప్పుకోకపోతే మెడలు వంచి రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు కేసీఆర్ గారు. దాంట్లో ఎవరు ఏ మాట్లాడినా అది నిజం చరిత్ర. ఊరికి రాజకీయ అవసరాల కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం దబాయించి చిల్లర మాటలు, పొరంబోకు మాటలు ఏమైనా మాట్లాడవచ్చు బాధ్యత లేనటువంటి వాళ్ళు. కానీ అది కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సాధకుడు అనేది నిజం, అది చరిత్ర, ఎవరు దాన్ని చెరపలేరు. అటువంటి నాయకుడిని పట్టుకొని, కేటీఆర్ గారిని పట్టుకొని, హరీష్ రావు గారిని పట్టుకొని ఏంది మాట్లాడితే, ఎవరు అడిగితే ఏంది అనగానే వాళ్ళ చంపి రక్తం చలివితే కరువు పోతుంది, పంటలు పండుతాయని చెప్పిండు. ఏమన్నా కనీసం ఒక బాధ్యత గల మాట నాది ఏంది? ఎంతసేపు నరహంతక భాషేనా? ఇంతకుముందు అన్నట్టు మొత్తం భారతదేశంలో
ప్రతిపక్ష పార్టీ నాయకుల చావును కోరుకునే వ్యక్తి ఎవరు లేరు. ఈయన తప్పిస్తే ఇంకా నాయకుడు వేరే ఎవరు ఒక్కరు కూడా కనిపించారు. ఎంత ప్రతిపక్ష పార్టీ అయినా ఎంత కొట్లాడుకున్నా కూడా వాళ్ళు ఆఖరికి ప్రతిపక్ష పార్టీలో వాళ్ళ విధానాలను వాళ్ళు విమర్శిస్తారు, కానీ వాళ్ళ విధానాలను విమర్శించే క్రమంలో వాళ్ళ చావును కోరుకునే వ్యక్తి ఈ మన ముఖ్యమంత్రి. అందుకే ప్రజలు గుర్తించాలి, ప్రజలు ఒకసారి ఆలోచించాలి. ముఖ్యమంత్రి భాషను మీరు ఆమోదిస్తున్నారా? ముఖ్యమంత్రి ఈ రకంగా భాష వాడుతుంటే మీకు ఏమనిపిస్తుంది? ఒకసారి మీరు చెప్పండి. మీరు మీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, మీ గ్రామ స్థాయిలో ఉండే కాంగ్రెస్ పార్టీ నాయకులకు, మీ మండల స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో, జిల్లా స్థాయిలో ఉండే కాంగ్రెస్ నాయకులకు మీరు ఎక్కడ కలిస్తే అక్కడ చెప్పండి, ఇది కరెక్ట్ కాదు, ఇది తప్పు, పరిపాలన చేయమంటే పనికిమాలిన మాటలు మాట్లాడతారా? వాస్తవం. ఎందుకంటే ప్రజలు కూడా వీళ్ళు ఏది పడితే అది మాట్లాడుతుంటే, ఇష్టమున్నటువంటి భాష మాట్లాడుతుంటే, అధికారంలోకి వచ్చిన రోజు నుంచి లాగుల తొండలు ఇడుస్తా, పేగులు తీసి మెడకేసుకుంటా, అక్కడి నుంచి నడుస్తూ ఎక్కడికి వచ్చిందంటే చంపి రక్తం పంట పొలాల్లో కరువు వచ్చిందయ్యా, కరువు కాలంలో మమ్మల్ని కాపాడే ఎట్లా అని చెప్పేసి అని ప్రజలు అడుగుతుంటే, ప్రజలు తనలాడుతుంటే, ఒక ప్రధాన ప్రతిపక్షంగా బాధ్యతాయుతమైనటువంటి ఒక నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్షంగా భారత రాష్ట్ర సమితి ప్రజల తరఫున ఇది చెయ్యొచ్చు అని చెప్పేసి చెప్తుంటే, విజ్ఞులు చెప్తుంటే, రిటైర్డ్ ఇంజనీర్లు చెప్తుంటే, మేధావులు చెప్తుంటే, ప్రతి ఒక్కరి మీద మాట్లాడుతున్నట్టుందంటే వాళ్ళ చావును కోరుకొని ఎవరైతే ఈయనని తప్పును పడుతున్నారో వాళ్ళని చంపేట, రక్తం చల్లితే పంటలు పండుతాయట. ఏమన్నా అర్థం ఉన్నదా? ఏ రకమైన సైకాలజీ అనుకోవాలా? ముఖ్యమంత్రి ఇట్లా మాట్లాడడము, నిరుద్యోగులు ఉద్యోగాలు ఏంటంటే మీ పెడలు ఎండ్రిని దాగి చావండి అంటే, ఇప్పుడు ఎండ్రిని దాగి వచ్చినా కూడా నేను ఇయ్యను అని చెప్పేసి అంటాడు. రిటైర్ అయిన ఉద్యోగులు వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వండి అని చెప్పేసి అంటే దాని గురించి మాట్లాడకుండా గుడ్లు వీకి గోటీలు ఆడుకుంటా అంటాడు. ఇంకోరు ఎవరైతే తొండలిడుస్తూ అంటారు. ఆయన ఈ భాష తప్పిస్తే ఆ సమస్యలను ఎట్లా పరిష్కరిస్తాడని చెప్పేసి అనేది మాత్రం మాట్లాడతలేడు. ఈయనకు పరిపాలన దక్షత లేదు, పరిపాలన లేదు. కేవలం ఏంటంటే బూతులు అందుకోవటము, ఏది పడితే అది దబాయించడంలో పరిపాలన చేతగాక, ప్రజలపై ఇచ్చినటువంటి పరిపాలన చేతగాక బూతులు అందుకొని డైవర్షన్ పాలిటిక్స్ చేయటం తప్ప, చిల్లర మల్లర వ్యవహారాలు చేయటం తప్ప, దాన్ని డైవర్ట్ చేయాలంటే ఏంటిది? సాధారణ ప్రజలకు ఒక నరహంతక భాష. ఈయన మాట్లాడేది మామూలు భాష కాదు ఇది. రవి గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎట్లా భరిస్తున్నారు అనిపిస్తుంది. ఎందుకంటే ఇంతకుముందు ఏ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కూడా ఇంత దిగజారి మాట్లాడలేదు. ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎందుకు సైలెంట్గా ఉన్నారు? ఎందుకు వాళ్ళు భరిస్తున్నారు? అది మీరేమనుకోనంటే ఒక నిజం చెప్పాను. ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు, ముఖ్యమంత్రి నుంచి కింద వాళ్ళకి పొరపాటున మనకు ప్రజలు ఎక్కడో మనకు అధికారం వచ్చింది. ఇప్పుడు ఇక ఈ అవకాశం వచ్చింది కాబట్టి అందినంత దంచుకోవటమే తప్ప, దాచుకోవటమే తప్ప, మళ్ళీ మనకి ఇక భవిష్యత్తులో జనం ఓట్లేసేది లేదు, అధికారం వచ్చేది లేదు. వచ్చినా కూడా మనకు కూర్చుంటుందా లేదా మనకు గ్యారంటీ లేదు. కాబట్టి ఇక ఎప్పుడో భవిష్యత్తు కోసం ప్రజలు ఏమైతుంది, ప్రజల కర్మగాలి మనకు అధికారం అప్పచెప్పారు. ప్రజలు వాళ్ళ అందుకోసమే ఇంకా ప్రజల గురించి ఆలోచించకుండా ఎవరి స్థాయిలో అందినంత దోచుకోవడము, లూటి చేయటమే తప్ప పరిపాలనని గాలి కుదిరేసిండ్రు. పరిపాలన ఇవాళ కేటీఆర్ గారు చెప్పినట్టు పరిపాలనని కోల్డ్ స్టోరేజ్లో పెట్టిరు. మన తెలంగాణలో వాటర్ రిజర్వాయర్స్ లెవెల్స్ ఏమో డెడ్ స్టోరేజ్కి పోయింది. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏమో కోల్డ్ స్టోరేజ్లోకి పోయింది. ఇక ప్రజల కర్మగాలి దురదృష్టం కొద్దీ ప్రకృతి వైపు ఆకాశం కేసి దిక్కులు చూస్తున్నారు. మళ్ళీ 2014 కంటే ముందు ఏ విధంగానైతే వర్షం కోసం దుర్భిక్ష పరిస్థితుల్లోకి తెలంగాణ రైతాంగం, తెలంగాణ ప్రజలు తాగునీటి కోసము, సాగునీటి కోసము, రకరకాల అవసరాల కోసము ఎంత తన్లాడేదో, ఆరాటపడేదో కళ్ళకు ఒత్తులు చేసుకొని చూస్తున్నారు. ఇవాళ ఆ పరిస్థితి తీసుకొచ్చారు. ఇది ప్రకృతి వైపరీత్యం కాదు, కాంగ్రెస్ పార్టీ సృష్టించినటువంటి, కాంగ్రెస్ ప్రపంచంలో ఎక్కడైనా ప్రకృతి వైపరీత్యాలు లేకుండా ఉండదు. ఎప్పుడు వస్తాయో తెలియదు, వచ్చినప్పుడు బాగా దంచుకొడతాయి. దానికి ప్రిపేర్డ్నెస్గా ఉండడమే కదా ప్రభుత్వం అంటే. ప్రభుత్వం ఉన్నది అందుకే కదా. శైలేష్ గారు, నిజంగా కూడా ఇటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టే తెలంగాణలో 800 సంవత్సరాల క్రితమే కాకతీయుల కాలంలో చెరువుల్ని, గొలుసు కట్టు చెరువులు ఆ రోజు మొదలు పెట్టినటువంటి ఇప్పటి వరకు ఇవాళ 40-50 వేల చెరువులు ఎక్కడ లేవు. ఒక తెలంగాణలోనే చిన్న పెద్ద చెరువులు 50,000 చెరువులు ఉంటాయి. కరువు ఇటువంటి దుర్భిక్ష పరిస్థితులు వస్తే ఎట్లా అంటే వర్షం వచ్చినప్పుడే నీటిని వదిలేసి సముద్రం లేకుండా ఒడిసి పట్టుకొని
నిల్వ చేసుకున్నట్లయితే సంవత్సరం పొడుగు ఆ నీళ్ళు ఎంత కష్టకాలం వచ్చినా కూడా వాటిని ఉపయోగించుకోవచ్చు అని ఆ రోజుల్లోనే ముందు చూపు నుంచి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వాటిని చేసింది. అందుకే సమైక్య రాష్ట్రంలో ఆ చెరువులన్నిటినీ తాంబాలాలుగా మార్చినా కూడా అధికారంలోకి వచ్చిన వెంటనే కేసీఆర్ గారు చేసిన పని ఏంటంటే తక్షణమే దీర్ఘకాలికంగా పెండింగ్ ఈ కాళేశ్వరం ప్రాజెక్టు, పాలమూరు రంగారెడ్డి, డిండి ఇటువంటి ప్రాజెక్టులు చేస్తూ వెంటనే వర్షంగా వచ్చేటటువంటి ప్రతి చుక్కని ఒడిసి పట్టి నీళ్ళని భూగర్భ జలాలు ఇక్కడ స్థానికంగా నిల్వ చేయడం కోసము ఆ 40,000 చెరువులని మిషన్ కాకతీయ ద్వారా పటిష్టపరిచి వాటి పూడికలు తీసి చేసి పెట్టిండు. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసిండు. పెండింగ్ ప్రాజెక్టులు కల్వకుర్తి, భీమా, కోయిల్ సాగర్, నెట్టెంపాడు, సీతారామ ఇటువంటి ప్రతి పెండింగ్ ప్రాజెక్టుని పూర్తి ప్రతి ఎక్కడ నీళ్ళంటే కేసీఆర్ అంటే నీళ్లు, ఎక్కడ నీళ్లు ఉన్నాయో ఆయనకు తెలుసు. ఆ నీళ్ళని ఎట్లా తెలంగాణకు ఇయ్యాలనో తెలుసు. అది తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ప్రభుత్వాలు ఆలోచించింది. థ్యాంక్ యూ పల్లె రవికుమార్ గారు ఈరోజు చర్చలో పాల్గొన్నందుకు. ఇది ఇవాల్టి బరాబర్ అడుగుదాం. రేపు మరో ముఖ్యమైన అంశంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే. జై తెలంగాణ. స్టే ట్యూన్ టు టీ న్యూస్.